అనేది వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ సైకిక్ ఇది ఒక హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. సో ఆ కోణంలో చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏదైనా ఫ్యాన్ వార్లో భాగంగా జరిగినటువంటి పరిస్థితి ఉందంటారా? ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠి అయితే అసలు సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ కానీ టాపిక్స్ జోలికైతే వెళ్ళరు. తను వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ గురించి తను ఎక్కడన్నా ట్రిప్కి వెళ్ళినా అలాంటి పోస్టులు పెడుతుంటారు తప్పితే ఎక్కడ కాంట్రవర్సీ జోలికైతే తను వెళ్లే అవకాశమే లేదు. తన అకౌంట్ లో ఎప్పుడు కూడా అలాంటి పోస్టులు కనిపించలేదు. కానీ ఈ ఎవరైతే ఇప్పుడు తనని టార్గెట్ చేసి అబ్యూజివ్ గా మెసేజ్లు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఒకవేళ యాంటీ మెగా అభిమానులు అయి ఉండొచ్చా, లేదంటే ఇంకేదన్నా కారణంతో లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేశారా అనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ విషయం ఇంకా తేలాల్సి ఉంది, ఏ ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మెగా కోడలు కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఆపోజిట్ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారా అనేది ఒక కోణం అయితే, మరికొంతమందికి ఒక శాడిజం ఉంటుంది, ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తిని పొందుతూ ఉంటారు. అవతలి వాళ్ళని అబ్యూజివ్గా మాట్లాడడం ద్వారా, వాళ్ళని తిట్టడం ద్వారా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చాలా చెత్తగా మాట్లాడడం ద్వారా కొంతమంది సైకోలు, సోషల్ మీడియా సైకోలు ఇలాంటివి ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో రాక్షస ఆనందం. సో అలాంటి వాళ్ళ పని అనేది